guys, welcome back to the channel. So basically ఇది పార్ట్ 2. మీరు ఆల్రెడీ పార్ట్ 1 లో ఆల్ ద బేసిక్ స్టఫ్ ఏదైతే బేసిక్ ఫిషెస్ ఉన్నాయో అవన్నీ చూస్తారు. సో ఈ వీడియోలో మనం ఏమొచ్చి మన చిక్లెట్స్ చూసేద్దాం అండ్ మన ఎగ్జాటిక్ ఫిషెస్ లో ఏదైతే అవైలబుల్ ఉన్నాయి అది చూసేద్దాం. అట్ ప్రెసెంట్ ఎగ్జాటిక్ లో కొంచెం వెరైటీస్ తక్కువే ఉన్నాయి, కానీ మీకు చూపిస్తాను. చిక్లెట్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్ని కవర్ చేసేద్దాం. ఓకేనా గైస్, ఫస్ట్ వచ్చేద్దాం. మన దగ్గర అందరు ఫేవరెట్ ఏమొచ్చి సిక్లెట్స్ లో మాఫ్ సిక్లెట్స్. సో ఇది ఎలక్ట్రిక్ ఎల్లో ఏవైతే చూడండి వెనక పడుతుందో అది ఎలక్ట్రిక్ ఎల్లో, అదొక అవి ఉన్నాయి. అండ్ రెగ్యులర్ మాఫ్ పెద్దవి ఉన్నాయి, అల్బినో మాఫ్ అండ్ బ్లూ మాఫ్ ఇవన్నీ ఉన్నాయి గైస్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. సో మన దగ్గర ఆస్కర్స్ లో వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. ఇంపోర్టెడ్ ఆస్కర్స్ లో మొజాయిక్ ఆస్కర్స్ అండ్ లెమన్ ఆస్కర్స్ వచ్చాయి గైస్. సో కొంచెం 2 ఇంచ్ సైజ్ లో ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ కలరేషన్ తో ఉన్నాయి అన్నీను. మీరు చూస్తున్నారు, ఎక్కడ కలరేషన్ ఇది లేదు. లెమన్ ఆస్కర్స్ అయితే ఇంకా దారుణం. మొజాయిక్ లేదు, ఇవి పాతవి కొంచెం. మన దగ్గర ఇప్పుడు ఇంకా స్ట్రెస్ అయింది ఇవన్నీ కలిసి వేయడం వల్ల, అందుకు కలరేషన్ లేదు. కానీ మిగతావన్నీ ఎల్లో మొజాయిక్స్ అదే సారీ లెమన్ ఆస్కర్స్ చూస్తున్నారు ఎంత యాక్టివ్ గా, ఎంత హెల్దీగా, ఎంత కలరేషన్ ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు వీటి కోసం. లో చిన్న సైజ్ ఉన్నాయి కదా, జస్ట్ ఫేర్ 60 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇవి జస్ట్ 1.5 1 ఇంచ్ లోనే ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. సో మన దగ్గర రెడ్ జ్యువెల్స్ లో లాస్ట్ 4 to 6 పీసెస్ ఉన్నాయి కదా. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. ఓకేనా, రెడ్ జ్యువెల్స్ అంటే కలర్ లేదు అందరూ అనుకుంటున్నారు, కానీ బేసిక్ గా రెడ్ జ్యువెల్స్ కలరేషన్ ఎప్పుడు వస్తాయంటే బ్రీడింగ్ టైంకి వచ్చినప్పుడే. అది అసలైన దాని కలర్ అంతా డీప్ రెడ్ కలర్ లో అయిపోతుంది. మన దగ్గర ఇప్పుడు 4 ఇంచెస్ లో మలావి సిక్లెట్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి, అన్ని కలరేషన్స్ బాగున్నాయి. ఈవెన్ అల్బినోస్ కూడా ఉన్నాయి ఇందులో. ఏవైతే అందరూ కూడా కాస్ట్లీ మలావీస్ అంటారు వీటిని. మీరు చూస్తున్నారు, మేల్ ఫీమేల్ రెండు అవైలబుల్ ఉంది. ఈవెన్ ఫీమేల్స్ కూడా మంచి కలరేషన్ తో ఉన్నాయి, ఏది కలర్ తక్కువ అనేది లేదు. చాలా సార్లు ఫీమేల్స్ డార్క్ కలర్ లో ఉంటాయి, అక్కడ మేల్స్ చూడండి వెనకాల కొట్టేసుకుంటున్నాయి ఫీమేల్స్ కోసం. సో మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేద్దాం ఆస్కర్స్. అండ్ ఇవి ఒక్కొక్కటి 5 to 6 ఇంచెస్ ఉన్నాయి గాయస్. సో ఇవి అన్ని బిగ్ సైజ్ అనమాట, మీరు చూస్తున్నారు. సో ఇక్కడ మన దగ్గర 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి టైగర్ ఆస్కర్స్ ఉంది, అండ్ ఒకటి అల్బినో టైగర్ ఉంది. సో ఇవన్నీ కొంచెం గ్రూప్ లో ఎక్కువ ఉండడం వల్ల కొంచెం డార్కిష్ కలర్ లో అయిపోయి స్ట్రెస్ అయిపోయి ఇంకేం కాదు. ఇంకోటి ఫైర్ ఆస్కర్స్ ఉన్నాయి. సో మంచి ఆరెంజ్ తో ఉన్నాయి ఇవన్నీ. సో మంచి క్వాలిటీ గైస్. ఇవన్నీ ఏంటంటే బేసిక్ గా సొంత ఎక్వేరియంకి వెళ్ళేసరికి మీకు అసలేషన్ కలరేషన్ అంతా మీకు కనిపిస్తుంది. క్వాలిటీ అయితే ఎక్కడ తగ్గేది లేదు గైస్. నెక్స్ట్ వచ్చేది రెడ్ డెవిల్స్. సో మన దగ్గర రెడ్ డెవిల్స్ ఒక 5 పీసెస్ ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయండి. సో వీడు అందరికంటే డామినేట్. సో దీనివల్ల ఏంటంటే ఇవన్నీ మిగతా 4 స్ట్రెస్ అవుతున్నాయి. సో వీడిని నేను సెపరేట్ చేయాలి. ట్యాంక్ బ్లాక్ ప్రస్తుతానికి ఇందులో వదిలేస్తాను, లేదంటే అని సెపరేట్ చేస్తాను. చూసారా అందరిని పొడుస్తుంది. అండ్ మన దగ్గర ప్యారెట్ సింగిల్ పీస్, లాస్ట్ పీస్ ఒకటే మిగిలింది. అండ్ నెక్స్ట్ మన దగ్గర కాంఫా బేబీ ఒకటి ఉంది. మీరు అనుకుంటున్నారు ఇక్కడ చాలా కాంఫా బేబీస్ మన దగ్గర ఉండేవి. సో బేసిక్ గా ఈ 3 పీసెస్ ఉన్నాయి. అండ్ ఒక పీస్ నేను ఇంటికి తీసుకెళ్ళాను, దాని వీడియో మీకు త్వరలో మీకు పెడతాను. ఇంకా యూట్యూబ్ లో పెట్టలేదు. అండ్ అది నేను పర్సనల్ గా గ్రూమ్ చేస్తున్నాను. ఇవన్నీ పర్సనల్ గా గ్రూమ్ చేసిందే, మన షాప్ లో గ్రూమ్ అవుతున్నాయి అంతే. మీరు ఒక్కొక్కటి చూస్తారు. సో ఇవి జస్ట్ ఇంకా 1.5 ఇంచెస్ ఉన్నాయి బేసిక్ గా. సో అన్ని హెల్దీగా ఉన్నాయి. అండ్ వీడైతే ఫుల్ పొటెన్షియల్ మేల్ అనమాట. చూసారా కలరేషన్ హంప్ కూడా లైట్ గా స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. సో ఇవి ఎగ్జాటిక్ అయితే కాదు, సిక్లెట్ కాదు, బేసిక్ గా పాకుస్, పిరానాస్ అస్సలు కాదు గైస్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పింక్ చేయండి. సో ఇవన్నీ రెడ్ బెల్లీ పాకుస్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పచ్చు. బిగ్ సైజ్ ఉన్నాయి, స్మాల్ సైజ్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేద్దాం మన పోలార్ ప్యారెట్స్ కి. సో ఎడెంట్ సైజెస్ ఉన్నాయి, మీరు చూస్తున్నారు ఇక్కడ. బాగా బిగ్ సైజ్ లో 6 పీసెస్ ఉన్నాయి. అండ్ స్మాల్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అవైలబుల్ ఉంది. సో ఇంకా మేల్ ఫీమేల్ అయితే నాకు తెలియలేదు, జస్ట్ ఎందుకని ఇవి రావడమే ఇప్పుడు 2 రోజులు అయింది. ఇప్పుడు మేల్ ఫీమేల్ అడిగితే కష్టం. కానీ బిగ్ సైజెస్ అయితే కరెక్ట్ 6 పీసెస్ ఉన్నాయి, పిల్లలు కూడా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే పింక్ చేయొచ్చు. మీరు సైజ్ చూస్తున్నారు, బాగా బిగ్ సైజెస్ ఇవి. నెస్టింగ్ బిహేవియర్ అయితే అన్ని చూపిస్తున్నాయి. సో చూడాలి ఇందులో పేరింగ్ ఏమైనా అవుతాయి అంటే. ఎగ్జాటిక్ లో నా ఫేవరెట్ ఇప్పుడు షాప్ లో ప్రస్తుతానికి ఈ ఏదో ఎప్పుడు నన్ను ఆల్రెడీ కలిసి రక్కలు తెచ్చాడు అనమాట. మొన్న ఫీడింగ్ అయి చేసినప్పుడు. అందుకే నా వైపు ఎలా తిరుగుతున్నాడు చూడండి. నేను కెమెరా ఎట్టి తిప్తే నాకు తిరుగుతాయి ఇప్పుడు. చూసారా, చూపిద్దామన్నా అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 1 feet అయిపోయింది. సో అలిగేటర్ కార్
లాస్ట్ 1 పీస్ అవైలబుల్ ఉంది. బాగా పెద్ద సైజ్ కేస్ ఇది, 1 feet ఉంది. ఇది మీ కెమెరాలో తెలియట్లేదు. అది చూడండి, నేను ఇటు తిప్తే అటే తిరుగుతాడు ఇడు. అదండి అడికి తెలుసు నేను ఫుడ్ గట్టా వేస్తూ ఉంటాను. నాతో బాగా పెళ్లి అయిపోయాడు అనమాట. అలాగే కరిస్తాడు ఇదే పనులతో. నెక్స్ట్ వచ్చేద్దాం, AAA గ్రేడ్ మాన్స్టర్ బాక్స్ ఉన్నాయి గైస్. సో బేసిక్ గా ఇవి 6 pieces వచ్చాయి. వచ్చిన రోజే 1-2 డేలో 3 pieces 4 pieces సోల్డ్ అవుట్ అయిపోయింది. లాస్ట్ 2 pieces ఉన్నాయి. ఇవి పక్కా AAA గ్రేడ్ మాన్స్టర్ బాక్స్. మీరు హెడ్ చూస్తున్నారు, ఇది జస్ట్ ఇంకా 2 inches ఉన్నాడు, 2.5 inches బాడీ ఉంటుంది అంతే. అప్పుడే చూస్తున్నారు, హెడ్ కలరేషన్ అంతా చాలా బాగుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. ఇంకా హెడ్ కొంచెం డౌన్ ఉంది క్లైమేట్ వల్ల. సో నేను బేసిక్గా హీటర్ పెట్టను అంటిల్ అన్లెస్ ఇట్ నెసెసరీ. ఎందుకంటే వీటికి టెంపరేచర్ నార్మల్గా అలవాటు చేస్తాను. వింటర్స్ వస్తే పక్కా పెడతాను, కానీ అప్పుడు దాకా హీటర్ నేను అలవాటు చేయను. ఫిషెస్కి హీటర్ అలవాటు అయిపోతే కష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేద్దాం, ఇంకోటి AAA గ్రేడ్ మాన్స్టర్ కాక్ ఉంది. ప్రస్తుతం ఈ హెడ్ కూడా కొంచెం క్లైమేట్ ఇది వల్ల డల్ ఉంది, కానీ వీటిని అప్పుడే సేల్ చేయను. బేసిక్గా ఇది చాలా మాస్టర్ పీస్ అనమాట. సో ఇది కొంచెం హెడ్ అవన్నీ రికవర్ అయ్యాక సేల్లో పెడతాను, కానీ అయినా మీకు చూపిస్తున్నాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. ఇది కూడా జస్ట్ 2.5 inches. సో ఇవి సెలెక్టెడ్ గ్రేడ్స్ అనమాట. సో ఆల్ ద 6 pieces ఏవైతే తెచ్చానో అన్ని సెలెక్ట్ చేసి నేను తెప్పించుకున్నాను. సో అందుకు కొంచెం ప్రైస్ మీకు హై పడుతుంది, ఎందుకంటే క్వాలిటీ అంతే బాగుంటుంది. మీరు చూస్తున్నారు కలర్ ఎంత డార్క్ ఉందో. రెగ్యులర్ లైట్లో ఇవే మీరు సోలార్ బూస్టర్లు వేస్తే ఇంకా మీకు తిరుగుండదు అనమాట. నేను ఓన్లీ F2 కాంఫా సింగిల్ పీస్ తెప్పించుకున్నాను ఫస్ట్ టైం నేను. బేసిక్గా మన దగ్గర బేబీస్ కాంఫాస్ ఉండేవి, అవైతే ఒకటి చాలా బాగా పొటెన్షియల్ చూపిస్తున్నాయి అన్నీను కస్టమర్స్ దగ్గర. మన దగ్గర ఇంకా 3 pieces ఉన్నాయి, మీకు ఇందాక చూపించాను. కానీ ఈడు పెద్ద సైజులో, ఈడు ఆల్మోస్ట్ 4 inches ఉంటాడు. సో కాంఫాస్ జనరల్లీ ఏంటంటే హెడ్ డెవలప్మెంట్ లేట్ అనమాట, కానీ బాడీ కలరేషన్ అంతా మీరు చూస్తున్నారు డబుల్ టోన్, డ్యూయల్ టోన్ అంటారు రెడ్ని. సో రెడ్ ఎల్లో ఇష్యూ ఫుల్ కాంపా వ్రాప్ టైల్ కూడా వచ్చింది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దీనికోసం పింక్ చేయొచ్చు. సో మన ఇంట్లో ఉన్న కింగ్ పాంప్ ప్యారెట్కి ఏంటంటే డిఫరెన్స్ అంటే నేను ఏం అనలేను. బేసిక్గా వీడు సింగిల్ అయిపోయి కొంచెం స్ట్రెస్ వెళ్ళాడు, కానీ ఫిష్ యాక్టివ్గా హెల్తీగా తింటున్నాడు. కెమెరా కానీ నేను కానీ ముందుకు తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఫుడ్ వేసి వెళ్ళిపోతే ఆడే పెట్టాడు, అలా వస్తాడు చూస్తాడు. సో బేసిక్ ఒక మేల్ కింగ్ పాంప్ ప్యారెట్ లాస్ట్ ఫైనల్ పీస్ ఉంది. మిగతా అన్ని సోల్డ్ అవుట్ డేస్. మా ఇంట్లో 4 గ్రూమ్ అవుతున్నాయి, అవి కాకంటే ఇది ఇంకొకటి మిగిలాడు. ఏంటి ఇది ఇలా నించుంది అనుకుంటున్నారా? సో బేసిక్గా ఇది క్రే ఫిష్, ఆరెంజ్ క్రే ఫిష్ అనమాట. ఈడొకడు ఉన్నాడు, అక్కడ ఒక ఆరెంజ్ ఉంది, ఇందులో ఒక ఆరెంజ్ ఉంది మీరు చూస్తున్నారు, ఇక్కడ ఇంకో ఆరెంజ్ ఉంది, అండ్ ఈ వాల వైట్ ఉంది. బ్లూ ఎక్కడో ఉంటాడు, ఆడెక్కడ ఉన్నాడో నేను వెతకాలి ఇప్పుడు. బ్లూ సింగిల్ పీసే ఉండాలి, కనిపించట్లేదు నాకు. నేను మీకు తీసి చూపిస్తానులేండి. అడు చూడండి ఎవరు వస్తున్నాడు, నాదే రాజ్యం అన్నట్టు. ఓకే, హైలైట్ కామెడీ ఏంటంటే నాకు ఎందుకు బ్లూది కనిపించట్లేదు. నేను తెచ్చిన 5 pieces. సో 1 2 3 4 5 ఉన్నాయి, కానీ ఇందులో ఒక డార్క్ బ్లూ ఉండేది, అవి ఆరెంజ్ కింద షిఫ్ట్ అయ్యి కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇవి కలర్ చేంజ్ అవుతాయా? సో మీకు ఎవరికైనా తెలిస్తే పింక్ చేయండి. ఐఎమ్ నాట్ ష్యూర్, నాకు తెలిసిందాక ఇది కలర్ చేంజ్ అవ్వదు. వీడు చూడండి, కానీ బ్లూ కలర్ ఉండేది వచ్చినప్పుడు, అది లేదు ఇక్కడ. నాకు అర్థం అవ్వట్లేదు, బయట కూడా ఎక్కడ లేదు. నేను 5 pieces అయితే తెచ్చాను, 5 ఉన్నాయి. ఏమైందో నాకు అర్థం అవ్వట్లేదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం పింక్ చేయండి గైస్, ఇవి కలర్ చేంజ్ అవుతాయా అని. వైట్ ఒకటి ఉండేది, 3 ఆరెంజ్, ఒక బ్లూ వచ్చింది. బ్లూ ఏది నాకు అర్థం అవ్వట్లేదు, ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్. సో గైస్ నెక్స్ట్ వచ్చేద్దాం మన ఎగ్జాటిక్స్ లో. ఈ ట్యాంక్ అంతా ఎగ్జాటిక్స్ ఉన్నాయి. సో బేసిక్ గా మీరు ఇక్కడ చూస్తున్నారు ఫ్రంట్ లో సిల్వర్ ఫిషెస్ ఉన్నాయి. ఇది బేసిక్ గా గోల్డెన్ మషీస్ అండ్ బ్లూ మషీస్ మిక్స్ ఉంది, 2 మిక్స్ చేసి పంపిస్తాడు. దానివల్ల ఏది గోల్డెన్ ఏది ఇది నేను చెప్పలేను. సో ఇవేంటంటే చిన్నప్పుడు అన్ని ఒకలాగా ఉంటాయి, పెద్ద అయ్యేసరికి కలరేషన్ స్టార్ట్ అవుద్ది. 6 inch పోయాక కలరేషన్ స్టార్ట్ అవుద్ది, గోల్డెన్ బ్లూ రావడము. సో ఇది ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయండి. 25 pieces వచ్చినాయి, లాస్ట్ 9 pieces ఉన్నాయి, 9 to 8 pieces ఉన్నాయి. ఇప్పుడు కౌంట్ చేయలేదు నేను ఇంకా. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు.
దాంతో పాటు ఎగ్జాటిక్ లో మీరు ఇక్కడ చూస్తున్నారు ఫ్రంటోసాస్ గైస్. సో బేసిక్ గా ఇది బ్లాక్ విడో ఫ్రంటోసా. ఇది ఒక కాలనీ ఉంది, బేసిక్ గా 5 పీసెస్ ఉన్నాయి, అలాగ లాస్ట్ ఇంకోటి అక్కడ ఉన్నాడు. సో ఇది కాలనీ తీసుకోవాలంటే మీకు ప్రైస్ చాలా తగ్గుతుంది. సింగిల్ పీసెస్ అయితే మీకు కొంచెం ప్రైస్ అయ్యి ఉంటుంది గైస్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయండి. సో చాలా పర్ఫెక్ట్ గా సెటిల్ అయిపోయేవి ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ అయిపోయింది ఇవి ఇక్కడికి వచ్చాక. సైజ్ కూడా గెయిన్ అయ్యాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు, హ్యాపీగా తింటున్నాయి కూడా. అండ్ దాంతో పాటు మన దగ్గర ఒక లాస్ట్ సింగిల్ పీస్ బెలూన్ ర్యామ్. సో ఇవి ఒక 6 వచ్చినాయి, కానీ లాస్ట్ ఇది ఒకటే మిగిలిపోయింది, మిగతా 5 సేల్ అయిపోయి. సో బెలూన్ ర్యామ్ ఇది. అండ్ ఇంకోటి అక్కడ చూడండి, నా బతుకెందుకు అన్నట్టు ఉన్నాడు ఆడు అక్కడ. కానీ ఆడు కూడా హెల్తీగా ఉన్నాడు. అది తిరిగిపోయాడు వెంటనే చెప్పింది వెంటనే. సో బేసిక్ గా అది డాట్నైట్. సో టైగర్ డాట్నైట్ ఏదైతే అంటామో అది. సో అది మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉంది గైస్. అరే లెగండి రా మీరు, సెల్ఫ్ మీకు ఎక్కువ ఇది కావాలి లెగండి అని చూపించండి. సో టైగర్ డాట్నైట్స్ లాస్ట్ 2 పీసెస్ ఉన్నాయి. ఒకటి కొన్ని టాక్ కనిపిస్తుంది, అక్కడ దోకొని ఉన్నాడు. నేను ఇప్పుడు యాంగిల్ సెట్ చేయలేకపోతున్నాను అడిగి. సో ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే పింక్ చేయొచ్చు. ఇక్కడ ఇంపోర్టెడ్ బీటాస్ చాలా వచ్చాయి గైస్. ఓన్లీ ఇప్పుడు 30 పీసెస్ మిగిలి, ఆల్ సోల్డ్ అవుట్, చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయి. సో మీకు చూపించాలి అనుకుంటే చూడండి, కింగ్ క్రౌన్ టెల్ బ్లాక్ లో, ఫుల్ బ్లాక్ జెడ్ బ్లాక్ లో కింగ్ క్రౌన్ టెల్ ఉంది. ప్లస్ మనకి ఫుల్ మూన్స్ అంటే బేసిక్ గా హాఫ్ మూన్స్ ఫుల్ పెద్ద అయ్యేసరికి ఉంటాయి. సో మన దగ్గర ఫుల్ మూన్స్ కూడా ఉన్నాయి, గోల్డ్ కలర్, అన్ని రకాల కలర్ వచ్చాయి. సో ఈవెన్ డంబోస్ లో కూడా వచ్చినాయి గైస్. మీరు చూస్తున్నారు హాఫ్ మూన్స్ లో డంబోస్ ఉన్నాయి. అండ్ ఇది మర్చిపోయిన ఇది 5 ఫ్లాగ్. సో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఎవరికైనా ఏది కావాలన్నా పింగ్ చేయొచ్చు. నా ఫేవరెట్ ఈడు అట్ ప్రెసెంట్ ఫుల్ లైట్ బ్లూ మీద వైట్, చాలా నచ్చుతాడు. డంబో ఇయర్స్ మీరు చూస్తున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఇందులో. నేను అన్ని ఇప్పుడు సింగిల్ చూపిస్తాను, మీరు వచ్చేసి ఇక్కడ తీసుకోవచ్చు. ప్లకెట్స్ ఏమీ లేవు అట్ ప్రెసెంట్. ప్లకెట్స్ లో ఓన్లీ క్యాండీ ప్లకెట్ సింగిల్ ఎలిఫెంట్ ఇయర్ ఉంది, అది చూపిస్తాను మీకు. కాకుండా మన దగ్గర ఇంపోర్టెడ్ ఫీమేల్స్, రెగ్యులర్ ఫీమేల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇంపోర్టెడ్ ఫీమేల్స్ అనమాట. సో బేసిక్ గా మీకు అన్ని మేల్స్ మ్యాచింగ్ కలర్స్ కూడా దొరికేస్తాయి ఇందులో. ఇవి కూడా చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అట్ ప్రెసెంట్, ఎందుకంటే వచ్చిందండి. ఇవి కూడా పేరు కింద అన్ని సేల్ అయిపోయాయి. సో ఇక గోల్డ్ ఉంది, థై ఫ్లాగ్ ఉంది, ప్లస్ రెడ్ మెరూన్ ఉంది, ఫుల్ రెడ్ ఉంది. సో అలాగా అన్నీ మీకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇదే రోలో ఇక్కడికి వచ్చేసాను అంటే రెగ్యులర్ బీటాస్ అనమాట, ఫీమేల్స్. ఇవి చాలా చీప్ ప్రైస్ లోనే ఉంటాయి మీకు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు పింక్ చేయొచ్చు. ఈ స్టాక్ లో నా ఫేవరెట్ వచ్చింది జపనీస్ కోయస్ గైస్. ప్యూర్ బ్లడ్ లైన్ జపనీస్ కోయస్. ఇవి ఇండియాలో బ్రీడ్ అయింది, కానీ ప్యూర్ బ్రీడ్స్ అనమాట. మీకు స్కేల్ లెస్ విత్ స్కేల్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇందులో. ట్రై కలర్, బై కలర్ అన్ని ఉన్నాయి. సో మీరు చూస్తున్నారు క్వాలిటీ ఎక్కడ ఇది లేదు. ఇది 50 పీసెస్ పైన వచ్చాయి. జస్ట్ లాస్ట్ 30 పీసెస్ మిగిలి వచ్చినట్టు, చాలా ఫాస్ట్ సేల్ అవుతున్నాయి ఇవి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయండి, ఓకేనా. ఒకటి నుంచి ఇంకొకటి ఉంది, పెయింట్ కొట్టినట్టే ఉన్నాయి కొన్ని అయితే. మీకు స్పెసిఫిక్ గా చూపించాలి అంటే అయ్యో చూడండి, స్కేల్ లెస్ వచ్చాయి ముందుకి. చాలా ఉన్నాయి స్కేల్ లెస్. ఆ పైన ఒకటి సింగిల్ గా స్కేల్ లెస్ ఉన్నాయి చూడండి. సో స్కేల్ లెస్ ఉన్నాయి, విత్ స్కేల్స్ ఉన్నాయి. సో జపనీస్ కాయిస్ మిక్స్ ఉందన్నమాట. కానీ మీకు చాలా మంచి క్వాలిటీలో ఉంది, చాలా లో ప్రైస్. పేర్ జస్ట్ స్టార్టింగ్ 400 రూపీస్ నుంచే. సో మీరు డజన్ తీసుకుంటే ఇంకా తక్కువకి వస్తుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. అండ్ ఒక్కొక్కటి 5 ఇంచెస్ 6 ఇంచెస్ ఉన్నాయి గైస్. దాని మీద చిన్నది అయితే లేదు. ఇవి లైట్ వేస్తుంటే వెనకాల పారిపోతున్నాయి. సో మన దగ్గర ఫైర్ మౌత్స్ కూడా ఉన్నాయి గైస్. అండ్ ఆ వెనకాల బాట్లో పేరు ఉంది, బ్రీడ్ అవుతుంది. నాకు తెలియదు అవి ఎంత దాకా ఫోకస్ అయ్యాయో, కానీ ఫైర్ మౌత్స్ కూడా అట్ ప్రెసెంట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. లాస్ట్ 6 to 7 పీసెస్ ఉన్నాయి, ఓకేనా. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే రింగ్ చేయండి. చాలా బ్యూటిఫుల్ చిక్లెట్స్ ఇవి కూడా మీరు చూస్తున్నారు. సో గైస్ ఇది మన క్యాండీ డంబో ఎలిఫెంట్ ఇయర్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. అందరు ఫేవరెట్ రెడ్ టెల్ క్యాట్ ఫిష్. సో మన దగ్గర చాలా ఉన్నాయి. ఈవెన్ 3 ఇంచెస్ ఒకటి సైజు జస్ట్ 300 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ స్ట్రాబల్ నోస్ క్యాట్ ఫిష్ లాస్ట్ 2 పీసెస్ ఉన్నాయి. కొంచెం బాగా పెద్ద సైజ్ అయిపోయాయి ఆల్రెడీ ఇక్కడ. సో ఇవి కూడా జస్ట్ సింగిల్ 400 నుంచి, ఇది ఈచ్ 300 నుంచి స్టార్ట్ అవుతున్నాయి.
అందులో చాలా దాకొని ఉన్నాయి. ఇప్పుడు తీసానంటే బోల్డ్ ఉంటాయి. నేను డిస్టర్బ్ చేయట్లేదు వాటిని. మీరు చూస్తున్నారు ఇక్కడ. సో హోప్‌ఫుల్లీ మీకు స్టాక్ అంతా నచ్చింది గైస్. అండ్ ఐ నో స్టాక్ అప్డేట్స్ తప్ప ఇంకేమి ఎక్కువ రావట్లేదు. బేసిక్‌గా ఇంకెక్కడ నేను ఫోకస్ చేయలేకపోతున్నా. ఫ్యూచర్ ప్లాన్స్‌లో ఉన్నాను. నా రూమ్ కూడా మళ్ళీ స్టార్ట్ చేద్దామని, బ్రీడింగ్ గానీ, లేదంటే ఏదైనా స్పెసిఫిక్‌గా ఫుల్ మనం సొంతంగా పెంచుకోవడానికి అక్కడ పెడదామని చూస్తున్నాను. కానీ 2 మేనేజ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. దానివల్ల నేను చేయట్లేదు. అండ్ మీకు చిన్న హెడ్స్ అప్ ఇచ్చేస్తున్నాను. అప్‌కమింగ్ వీడియోలో నేనొక బ్రదర్స్ అనుకోండి ఇద్దరును. సో, వాళ్ళు పరిచయం అవ్వడం నాకు ఇక్కడే అయ్యారు ఈ షాప్‌లోనే. సో, ఆ షాప్‌కి అంటే బేసిక్‌గా మన దగ్గర పరిచయం అయ్యి ఆళ్ళ ఇంటికెళ్ళడం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు. ఇద్దరు మంచి బ్రదర్స్ లాగా అయిపోయారు. సో, వాళ్ళ సెటప్ అంతా నేను కవర్ చేయబోతున్నాను. అండ్ మైండ్ అయితే బ్లో అయిపోద్ది. వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ సూపర్ అసల. చాలా వాటిలో మన దగ్గర తీసుకొనున్నాయి. చాలా బయట తీసుకొనున్నాయి. సో, కలెక్షన్ చూపించడంలో అది తప్పేం లేదు. నా దగ్గర తీసుకోవాలని రూల్ లేదు కదా! సో, ఎవరి దగ్గరైనా ఇలాంటి మంచివి ఏమైనా ఉంటే పక్కా వాళ్ళది నేను మన యూట్యూబ్ ఛానెల్‌లో పెడతాను. సో, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ నేను అప్‌కమింగ్ వీడియోలో మీకు పెడతాను. ఓకేనా? సో, అంటిల్ దెన్ గైస్ మీకు ఎవరికైనా ఏమైనా స్టాక్ కావాలి అంటే నన్ను పింగ్ చేయొచ్చు. అండ్ మన దగ్గర ట్రాన్స్‌పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్‌లో అంతకి ట్రాన్స్‌పోర్ట్ అవైలబుల్ ఉంది. హైదరాబాద్ పంపించాలన్నా అవైలబుల్ ఉంది. సో, మీరు పింగ్ చేయొచ్చు. నా ఇన్‌స్టాలో పింగ్ చేయండి. నా అక్కడి నుంచి వాట్సాప్ డైరెక్ట్ చేస్తాను. ఎందుకంటే డైరెక్ట్ వాట్సాప్ నంబర్ కావాలని పెట్టట్లేదు. ఎందుకంటే చాలా అన్నెసెసరీ కాల్స్ వస్తున్నాయి. సో, దానివల్ల నేను పెట్టట్లేదు. సో, ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ ఉన్నారో ఇన్‌స్టాలో పింగ్ చేయండి గైస్. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళైతే కన్ఫర్మ్‌గా చేస్తారు. సో, అక్కడి నుంచి నేను వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయడము, ప్లస్ వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాను. వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ అయిపోతే మీకు అప్‌కమింగ్ అప్డేట్స్ ఎప్పుడు ఏ ఫిష్ వస్తుందో, ఫీడింగ్ ఫిషెస్ కావాలన్న అప్డేట్స్ అక్కడ అన్నీ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో, అంటిల్ దెన్ గైస్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే. బాయ్.